హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఎంతగానో వేచి చూస్తున్నా అండ్ వెయిట్ చేస్తున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 రానే వచ్చింది. ఆగస్టు 29వ తారీఖున అంటే రేపటి నుండి మన పీకేఎల్ సీజన్ 12 స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే మొట్టమొదటి మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ తమిళ తలైవాస్తో తలపడబోతున్నారు. అయితే తమ్నైల్లో చూసినట్టుగానే సీజన్ 12 ఆక్షన్లో పవన్ శరావత్ని ఎందుకు మళ్ళీ రీటైన్ చేయలేదో, వేలంలో కూడా ఎందుకు కొనలేదో మన తెలుగు టైటన్స్ సీఈఓ అయిన త్రినాథ్ రెడ్డి గారు వెల్లడించారు. అయితే ఈ వీడియోలో ఆయన ఏం చెప్పారో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. రాబోయే సీజన్ 12 అప్డేట్స్ కోసం, అలాగే స్పెషల్గా మన తెలుగు టైటాన్స్కి సంబంధించిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే పవన్ శరావత్ని రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హై ప్రైజ్ అని ఆయన వెల్లడించారు. పవన్ శరావత్ని 11వ సీజన్ కోసం దాదాపు 1,72,00,000 పెట్టారు. మళ్ళీ పవన్ని రీటైన్ చేయాలి అంటే దాదాపుగా 2 కోట్ల దాకా ఇవ్వాలి. అలా ఇచ్చేస్తే మంచి టీంని బిల్డ్ చేయలేం అని త్రినాథ్ రెడ్డి గారు వెల్లడించారు. అలాగే దానితో పాటుగా ఇంకొక రీజన్ కూడా ఆయన వెల్లడించారు. అది పవన్ శరావత్ గాయం. ఆయన చెప్పిన దాని ప్రకారం పవన్ శరావత్ ఈజ్ ఏ స్టార్ ప్లేయర్, అలాగే మంచి ఆట ఉన్న ప్లేయర్ కూడా. బట్ దానితో పాటుగా ఎక్కువ శాతం ఇంజురీ ప్రోన్ ఉన్న ప్లేయర్గా కూడా పవన్ శరావత్ని ఆయన వెల్లడించారు. ఆయన చెప్పిన దాంట్లో నిజం కూడా చాలా ఉంది. ఎందుకంటే సీజన్ 9లో పవన్ శరావత్ మొదటి మ్యాచ్లోనే గాయమయ్యాడు. సీజన్ మొత్తం ఆడలేదు. అలాగే సీజన్ 10లో తెలుగు టైటాన్స్కి ఆడినప్పుడు కూడా గాయం పాలయ్యాడు. దానితో పాటుగా పవన్ శరావత్ పోయిన 11వ సీజన్లో కూడా గాయం కారణంగా దాదాపు హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ని ఆడలేదు. అందువల్ల మన తెలుగు టైటాన్స్ టీం ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళలేకపోయిందని ఆయన వెల్లడించారు. అలాగే ఇలా ప్రతిసారి గాయం అవ్వడం వలన ఆయన మీద పెట్టుకున్న హోప్స్, అలాగే టీం కాంబినేషన్ కూడా దెబ్బతీస్తుందని, ఒకవేళ పవన్ శరావత్ 11వ సీజన్లో గాయపడకపోయి ఉంటే తెలుగు టైటాన్స్ క్వాలిఫై అయ్యేదని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. దీనితో పాటుగా ఇంకొక రీజన్ కూడా ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటంటే ప్రతి సంవత్సరం ఆఫ్ సీజన్లో స్కౌటింగ్కి మన తెలుగు టైటాన్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ ఇండియాలో కబడ్డీ టోర్నమెంట్స్ అయినా కూడా ప్లేయర్స్ని వెతకడానికి వెళ్తారంట. అలాగే దానిలో భాగంగానే కటక్లో జరిగిన సీనియర్ నేషనల్స్లో ఆడిన మ్యాచెస్లో పవన్ శరావత్ మోరార్లెస్ రైడింగ్ కంటే కూడా డిఫెన్స్ మీద ఫోకస్ చేయడం జరిగిందని, సో ఇవన్నీ మనసులో పెట్టుకొని పవన్ శరావత్ని రీటైన్ చేయలేదు అని తెలుగు టైటాన్స్ యొక్క సీఈఓ వెల్లడించారు. దానితో పాటుగా ఆక్షన్లో చాలా తక్కువ ప్రైజ్కి పోయినా కూడా ఎందుకు బిడ్ చేయలేదు అన్న క్వశ్చన్కి కూడా ఆయన సమాధానమిచ్చారు. పవన్ శరావత్ ఈజ్ ఏ స్టార్ ప్లేయర్ అని, అయినా కూడా ముందు అనుకున్న అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే యంగ్ ప్లేయర్స్ని తీసుకొని వాళ్లను స్టార్ ప్లేయర్లుగా తీర్చిదిద్దాలి అన్న డెసిషన్తోనే పవన్ కోసం వెళ్ళలేదని ఆయన చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ రీజన్స్ అన్నీ విన్నాక పవన్ శరావత్ విషయంలో తెలుగు టైటాన్స్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదా లేదా తప్పుగా అంచనా వేశారని మీరనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన తెలుగు టైటాన్స్ యంగ్ టీం పీకేఎల్ 12వ సీజన్లో అంచనాలకు తగ్గట్లుగా ఆడతారా లేదా అన్ని సీజన్ల లాగా మళ్ళీ ఫెయిల్ అవుతారో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే రాబోయే సీజన్ 12 అన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.